ఈరోజు మనము ఉన్నగాకు పొడి చేసుకుంటున్నాం. దానికి కావలసిన పదార్థాలు ఫ్రెష్గా తీసుకున్న ఆకును కడిగి శుభ్రం చేసుకోవాలి. చేసుకున్న దాన్ని ఇలా నీళ్ళలో ఆరబెట్టుకోవాలి. దానికి పదార్థాలు కావాలి. దానికి కావలసిన పదార్థాలు 20 మిర్చి, 3 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ పల్లీలు, బిగ్ లెమన్ చింతపండు, 2 స్పూన్స్ జీరా, కొంచెం కరివేపాకు, వెల్లుల్లి, కొంచెం ఉప్పు. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టాలి. 2 స్పూన్స్ ఆయిల్ పెట్టుకోవాలి. అవి వేడయ్యాక ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ పల్లీలు వేసుకోవాలి. ఇవన్నీ 1 వేసుకోవాలి. ఇవన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ అన్నీ వేసుకుంటే బాగుంటాయి చాలా. మిషన్ ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ చింతపండు చాలా అబ్బా స్మెల్ ఎంత వస్తున్నా అబ్బా. ఇప్పుడు మిషన్ ఇప్పుడు పిచ్చి ఇవన్నీ బాగా వేసుకోవాలి. లాస్ట్ కరివేపాకు వేసుకుంటే అడిపోతాయి వాసన. మీరు చూడండి చేసేసి. ఇప్పుడు ఇప్పుడు ఇడ్లీలు దోశలు ఏమైనా వేసుకుంటే ఇడ్లీలో దోశలు ఏమైనా వేసుకుంటే పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకుంటే తింటే అడిపోతుంది. ఈ సరిలేక మిర్చి పెట్టుకోవాలి చాలా. పెట్టుకోవాలి, అప్పుడు చాలా బాగుంటుంది. కూల్ అయ్యాక మిర్చి వేసుకోవాలి. ఇదే ప్యాను, ఇది వేసుకోవాలి. మనము బాగా మొత్తమా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే పిచ్చి పెట్టుకోవాలి. ఫ్రై అయ్యాక కూల్ అయ్యాక ఇవన్నీ ఇట్లా మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇవి వేసుకోవడం రాదు కానీ మా మమ్మీ వేసింది. మెత్తగా మిర్చి పెట్టుకోక ఈ మిర్చి బాగా పెట్టుకోక అప్పుడు మిక్స్ చేయాలి. ఉప్పు ఆకు వేసి మిషన్ పెట్టుకోవాలి. మిషన్
టేస్టీగా మునగాకు ఇది కూరలు అయితే అయిపోయినాయి.